చాలా థ్యాంక్స్ కౌస్తుభ్. నువ్వు థ్యాంక్స్ చెప్పేంత సహాయం నేనేం చేయలేదు కుందన. నన్ను కాపాడ్డానికి చాలా ప్రయత్నించావు కదా, అది చాలు నేను నీకు రుణపడి ఉండడానికి. నువ్వింకా నన్ను పరాయి వాళ్ళనే చూస్తున్నావు కుందన. అందుకే చేసిన సహాయానికి రుణం తీర్చుకోవాలి అనుకుంటున్నావు. నువ్వు పరాయి వాడివి కాదు అనుకున్నాను కాబట్టే నేను కష్టాల్లో ఇరుక్కుపోయినప్పుడు నీకు మాత్రమే కాల్ చేశాను. నువ్వొస్తావని ఎదురు చూశాను. నువ్వు పరాయివాడివి అనుకున్నట్లయితే నీకెందుకు కాల్ చేస్తా, నీకోసం ఎందుకు ఎదురు చూస్తా? చాలా థ్యాంక్స్ కుందన. థ్యాంక్స్ ఎందుకు? నన్ను ఒక లవర్గా గుర్తించకపోయినా స్నేహితుడిగానైనా గుర్తించినందుకు. నువ్వెప్పటికీ నాకు మంచి స్నేహితుడిగానే ఉంటావు కౌస్తుభ్. సరే, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే కుందన, బాయ్. ఈరోజు నన్ను స్నేహితుడిగా అంగీకరించిన నువ్వే ఏదో ఒక రోజు నన్ను లవర్గా అంగీకరిస్తావని నాకు నమ్మకం ఉంది కుందన. చెప్పండి సూర్య గారు. కుందనతో మాట్లాడారా? ఇప్పుడే మాట్లాడాను. ఓకే. ఇంకొక విషయం కౌస్తుభ్ గారు, చెప్పండి సూర్య గారు. ఈ విషయం చెప్పడం బాధగా ఉన్నా తప్పట్లేదు. కుందనని కిడ్నాప్ చేసింది మీ నాన్నగారే. కుందన్ని మేము కిడ్నాప్ చేసినప్పుడు నువ్వు వీడియో తీసావంట కదా, మర్యాదగా వీడియో ఇస్తావా లేక షూట్ చేయమంటావా? సారీ టు సే దిస్ కౌస్తుభ్ గారు. ఇట్స్ ఓకే సూర్య గారు. నిజాన్ని ఎవరు దాచలేరుగా. థ్యాంక్ యూ. డాడీ, డాడీ, డాడీ. ఏమైంది? ఏమైంది కౌస్తుభ్? ఎందుకు చేసావు డాడీ ఈ పని? ఏ పని? కుందనాన్ని కిడ్నాప్ చేయించడం. కౌస్తుభ్, కుందనని రుద్ర కిడ్నాప్ చేయించాడా? అవును తాతయ్య, డాడీయే కిడ్నాప్ చేయించాడు. ఇందాకే ఇన్స్పెక్టర్ సూర్యకాంతం ఫోన్ చేసి చెప్పారు. అబద్ధం. ఏది అబద్ధం? మీరు పూలు అమ్మామని కలిశారా లేదా? అక్కడికి ఇన్స్పెక్టర్ సూర్య వస్తే మీరు పారిపోయారా లేదా? అది 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 మాట్లాడమేనరా? నువ్వే తప్పు చేయకపోతే ఎందుకు ఆ తడబాటు? కన్న కొడుకు తల మీద చేయి పెట్టి నిజం చెప్పు. లేకపోతే పోతే పోయాడనుకుంటావా? అబద్ధం చెప్పు. మాట్లాడమేనరా?
నేను ఓయ్ గారు, పో! మావయ్య, మావయ్య, పోరా, పో! తాతయ్య 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 నాన్న ఏమైంది తాతయ్య తాతయ్య నాన్న తాతయ్య తాతయ్య నో చెప్పకూడదు. డాడీ కుందనాన్ని కిడ్నాప్ చేశారనే విషయం ఎవరికి చెప్పకూడదు. హలో కౌస్తుబ్, ఆ, చిన్నమ్మ, సూర్యకాంతం కుందనాన్ని కిడ్నాప్ చేసింది మా నాన్నేనని సాక్ష్యం దొరికిందని చెప్పారు. అవును కౌస్తుబ్, అది కుందనకి చూపించను. కుందనకే కాదు, ఇంకెవ్వరికి చూపించను. డిలీట్ చేస్తాను కౌస్తుబ్. థ్యాంక్ యూ చిన్నమ్మ. అమ్మా, నా తమ్ముడు బాగానే ఉన్నాడు కదా? ఇంటికి ఎప్పుడు పంపిస్తారు? ఈరోజే డిశ్చార్జ్ చేస్తా అన్నారమ్మా డాక్టర్ గారు. ఆ, ఇంటికి పంపిస్తారంట్లే, అక్కడ సుఖంగా ఉంది గాని. కుందనా, నాన్న, నాన్న, తండ్రిగా నేను బతికినందుకు నీకు ఆనందంగా ఉన్నా, నేను మాత్రం చాలా బాధపడుతున్నాను. నాన్న, ఏంటి నాన్న మాటలు? ఊరుకో నాన్న. నేను బతికి ఏం చేయాలమ్మా? ఏమని కాపాడుకోలేకపోయాను. నిన్ను నా ఆరోగ్యం కోసం నానా ఇబ్బందులు పెడుతున్నాను. నాన్న, ప్లీజ్ ఊరుకోండి నాన్న. మీరు క్షేమంగా ఉన్నారు, నాకు అదే చాలు నాన్న. క్షేమంగానా? ఏడ తల్లి, ఆ గుండమ్మ తల్లి సమయానికి రాకపోతే తమ్ముడు మనకు దక్కేవాడే కాదు. ఏమైంది గంగవ్వ? ఎవరో దుర్మార్గులు తమ్ముడిని సంపాలని చూసినారు.
ఎవరు గంగమ్మ? తెలీదు కుందనా. వార్డు బాయ్ నర్సు డ్రెస్సుల్లో వచ్చారు. నాన్న నాన్న మీరేమైనా వాళ్ళని గుర్తుపట్టగలరా? ఏదమ్మా? సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది కదా? నిజమే కుందనా. హా, హా. నాన్న ఇప్పుడే వస్తాను నాన్న. అత్త ఒకసారి రా. ఆ. రా. తమ్ముడు కొందరు చూసుకుంటుందిలే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమింగ్. రా అత్త. నిన్నటిది ఒకసారి సీసీటీవీ ఫోటోస్ చూడొచ్చా? ఎన్ని గంటలకు? ఆ, అత్త ఆ, ఉదయం 11 గంటలకి. ఓకే ష్యూర్. చూడండి. కుందనా, వాళ్ళే. గుండమ్మా. కుందనా, వాళ్ళెవరో కూడా మనకు తెలీదు. ఇంతకు ముందెప్పుడు కూడా మనం చూడలేదు కదే. అత్తయ్య వీళ్ళుగా రాలేదత్తయ్య. ఖచ్చితంగా వీళ్ళనెవరో పంపించారు. ఎవరు పంపించారో ఎలా తెలుస్తుంది కుందనా? అత్తయ్య నీ ఫోన్ ఇవ్వా. సార్ సార్ హాస్పిటల్ బయట సీసీటీవీ ఫోటేజ్ ఉన్నాయా? ఉన్నాయి. ఆ, 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 వీళ్ళు హాస్పిటల్కి వచ్చే ముందు ఫోటోస్ చూపించరా? ఓకే. రుద్రమణి ఎంత దుర్మార్గం! ఒక పక్క కుందనాన్ని కిడ్నాప్ చేశారు, ఇంకో పక్క మా అన్నయ్యని చంపాలని చూశారు. చెప్తా రుద్రమణి. సార్ ఓకే ఒక హెల్ప్ సార్. ఈ ఫోటేజ్ని నాకు వాట్సాప్ పెట్టరా ప్లీజ్? ఓకే నెంబర్ చెప్పమ్మా. 96452. ఓకే పంపిస్తాను. ఓకే పంపించానమ్మా. వచ్చింది సార్. ఇప్పుడు చెప్తా. కుందనా, కుందనా ఆగు! కుందనా, కుందనా ఆగు! ఎక్కడికెళ్తున్నావే? ఆ రుద్రమణి దగ్గరికి. సమయానికి ఆవిడొచ్చి కాపాడకపోయి ఉండుంటే ఈరోజు నాన్నని ఇలా ప్రాణాలతో చూసుండేవాళ్ళమే కాదు. వదలనత్తా, ఆ రుద్రమణిని వదలను. కుందనా ఆగు!
నా మాట వినుకుందనా? అమ్మ నా మాట వినవే. వద్దే, వాళ్ళతో గొడవ వద్దే. ఆ కుందన్ని మేము కిడ్నాప్ చేసినప్పుడు నువ్వు వీడియో తీసావంట కదా. కిడ్నాప్ చేస్తుంటే వీడియో తీయక ఒడియాలు అప్పడాలు చేస్తారా? అటు చూడు. రుద్ర, ఏంటి తప్పించుకున్న ఆ కుందన గురించి ఆలోచిస్తున్నావా? అవునదినా, కుందన మాణిక్యం విషయంలో మనం వేసిన ప్లాన్స్ ఏవి వర్కౌట్ అవ్వలేదు. పైగా నేనే కిడ్నాప్ చేసినట్టు వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేయబోతున్నారా అని చాలా టెన్షన్గా ఉంది వదినా. వదినా, కుందన ఎంత కోపంగా వస్తుందంటే మనం చేసిన దానికి నిలదీయడానికి వస్తుందా? మొత్తం నాన్నకు చెప్పేస్తుందా? ఒకవేళ నాన్నకు చెప్పేస్తే? రుద్ర, తనెందుకొచ్చిందో తెలియకుండా మనం తొందరపడకూడదు. నువ్విక్కడే ఉండు, కిందికి రావద్దు. నేను చూస్తాను. భద్రపతి గారు, భద్రపతి గారు, భద్రపతి గారు.